ప్రస్తుతం మనం చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడే ఈ సాయంత్రం జయలలిత అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇక్కడే ఎంజీఆర్ సమాధి పక్కకే జయలలిత అంత్యక్రియలు కూడా చేయబోతున్నారు. మనం చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడిప్పుడే పబ్లిక్ కూడా చేరుకుంటున్నారు. రాజాజీ హాల్లో ఎక్కడైతే జయలలిత భౌతిక దేహాన్ని ఉంచారో అక్కడి నుంచి సాయంత్రం 4:30 గంటల ప్రాంతాల్లో ఇక్కడికి తీసుకొస్తారు మెరీనా బీచ్కు. ఇక్కడే అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఎందుకంటే ఎంజీఆర్ శిష్యురాలిగా జయలలితకు పేరుంది కాబట్టి ఎంజీఆర్ తర్వాత అన్నాడీఎంకే పార్టీ సారథ్య బాధ్యతలు ఆమె చేపట్టి విజయవంతంగా దాదాపు 25 ఇయర్స్ పాటు విజయవంతంగా నడిపారు. 5 సార్లు ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు కాబట్టి ఆయన సమాధి పక్కకే జయలలిత అంత్యక్రియలు కూడా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు రాజాజీ హాల్కు చాలామంది ప్రముఖ నేతలు వచ్చారు. తమిళనాడుకు సంబంధించి స్టాలిన్, డిఎంకే పార్టీ నుంచి ప్రతిపక్ష నేత స్టాలిన్ వచ్చి జయలలిత భౌతికాయానికి నివాళులు అర్పించారు. డిఎంకే అన్నాడీఎంకే మధ్య ఎంతటి శత్రుత్వం ఉంటుందో మనకు తెలుసు. అయినప్పటికీ స్టాలిన్ వచ్చి నివాళులు అర్పించారు. తర్వాత విజయకాంత్, కనిమొళి వీళ్ళంతా కూడా వచ్చి నివాళులు అర్పించారు. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. చెన్నై ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఆయన రాజాజీ హాల్కు రాబోతున్నారు. మరి కాసేపట్లో మరొక 10-15 నిమిషాల్లో రాజాజీ హాల్కు వచ్చి జయలలితకు నివాళులు అర్పించబోతున్నారు. ప్రధానమంత్రి మోడీతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా రాబోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికీ ఇక్కడ ఉన్నారు. పన్నీర్ సెల్వం, శశికళ వీళ్ళంతా కూడా రాజాజీ హాల్లోనే ఉండి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దీని తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి రావాల్సి ఉంది. ముఖ్యమంత్రులతో పాటు కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇక్కడికి రావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరారు. అయితే టెక్నికల్ అంటే సాంకేతిక సమస్య రావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విమానాన్ని మళ్ళీ ఢిల్లీకి డైవర్ట్ చేశారు. సాంకేతిక లోపం కారణంగా మళ్ళీ ఇప్పటికైతే ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. 10:50కి ఆయన బయలుదేరారు. నిజానికి 12:51 ప్రాంతాల్లో ఇక్కడికి రావాల్సి ఉంది. బట్ ఈ సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీకి డైవర్ట్ కావడంతో మళ్ళీ ఆ సాంకేతిక సమస్యను సరిచేసి మళ్ళీ ఇక్కడికి వస్తారా లేదా అన్నది చూడాల్సింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇంకో 10-15 నిమిషాలైన రాజాజీ హాల్కు వచ్చి జయలలితకు నివాళులు అర్పించే అవకాశం ఉంది. చాలామంది ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వస్తున్నారు. ఆయన కూడా అరౌండ్ 12:31 ప్రాంతాల్లో ఇక్కడికి రాజాజీ హాల్కు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మధ్యాహ్నం 1:30 ప్రాంతాల్లో ఆయన కూడా చెన్నై చేరుకోబోతున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా జయలలిత మృతికి సంతాపంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. సో 3-4 ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా రావాల్సి ఉంది. బట్ సాంకేతిక సమస్యతో ఆయన విమానం డైవర్ట్ అయింది కాబట్టి ఇక్కడికి మళ్ళీ వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక్కడైతే ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి. సాయంత్రం 4:30 గంటలకు జరిగే అంత్యక్రియల సంబంధించి ఇప్పుడైతే పోలీసులు ఎవరిని కూడా ఇది దాటి వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యారికేడ్స్ను ఎవరిని కూడా దాటి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పటికే అన్నాడీఎంకే కార్యకర్తలు అక్కడ చూసుకుంటే రాజాజీ హాల్ దగ్గర దాదాపు వేల సంఖ్యలో జనాలు ప్రస్తుతం రాజాజీ హాల్ దగ్గర ఉన్నారు. ఆ జనాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కావటం లేదు. ఎందుకంటే దాదాపు 3-4 లక్షల మందికి పైగా ఈ రాజాజీ హాల్ ప్రాంగణంలో ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకు ప్రజలు కనిపిస్తున్నారు. బ్యారికేడ్లను కూడా సైతం తోసుకొని వాళ్ళంతా కూడా లోపలికి వచ్చేశారు. ఒక విధంగా అక్కడ కంట్రోల్ చేసే సిచ్యువేషన్ రాజాజీ హాల్ దగ్గర కనబడటం లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఈ రాజాజీ హాల్కు మెరీనా బీచ్కు కేవలం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడికి సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో తరలించి అంత్యక్రియలు పూర్తి చేస్తారని చెప్తున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే రేపు అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు.
చాలామంది వివిఐపీలు వస్తున్నారు. వివిఐపీ కాన్వాయ్ కూడా ఇప్పుడే మన ముందు నుంచి వెళ్ళిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో ప్రజలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు జయలలిత భౌతికాయానికి నివాళులు అర్పించే ప్రజల్ని అందరిని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు చాలామంది మహిళలు చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో కనబడుతున్నారు. జనరల్గా మహిళలు ఇటువంటి ప్రాంతాలకి రావడం అన్నది అరుదు. బట్ ఈ భౌతిక కాయానికి నివాళులు అర్పించడంలో కానీ కేవలం చెన్నై నుంచే కాదు, మహిళలు తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. 50-60 సంవత్సరాలు పైబడిన మహిళలు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు చాలామంది కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. జయలలిత వాళ్ళ హృదయాలకు అంతగా కనెక్ట్ అయ్యారని మనం అనుకోవాలి. ఎమోషనల్గా వాళ్ళందరితో కూడా జయలలిత కనెక్ట్ అయ్యారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా జేబులో అమ్మ ఫోటో పెట్టుకొని వాళ్ళంతా కూడా రోధిస్తున్నారు. నిజానికి ఇప్పుడు చెన్నైలో పూర్తిగా షట్ డౌన్ అయిన పరిస్థితి. చెన్నై నగరంలో ఇప్పుడు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకట్లేదు. ఎందుకంటే అన్ని షాప్స్ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఫుడ్ సంగతి పక్కన పెడితే పూర్తిగా ఒక నిర్మానుష్యంగా తలపిస్తోంది. ఇక్కడెక్కడ చూడొచ్చు, ఎక్కడ కూడా వ్యాపార వాణిజ్య సముదాయాలు ఎక్కడ కూడా వర్క్ చేయట్లేదు. అన్ని షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి. వాటర్ కూడా తాగడానికి ఎక్కడ కూడా దొరకట్లేదు. అయినా సరే పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో జనం ప్రస్తుతం రాజాజీ హాల్ దగ్గర ఉన్నారు. మరి కాసేపట్లో వాళ్ళంతా కూడా మెరీనా బీచ్ వైపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ నివాళులు అర్పించిన తర్వాత 3:34 ప్రాంతంలో ఈ మెరీనా బీచ్కు తీసుకొచ్చే అవకాశం ఉంది రాజాజీ హాల్ నుంచి. ఎందుకంటే అప్పటికి వివిఐపీల నివాళులన్నీ కూడా పూర్తవుతాయి దాదాపు. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడుకు సంబంధించిన కీలక నేతలు, సినిమా నటులు వాళ్ళందరికీ సంబంధించిన నివాళి కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రధానమంత్రి తర్వాత రాష్ట్రపతి కనుక టెక్నికల్ స్నాగ్ పూర్తి చేసుకొని సాంకేతిక సమస్యను అధిగమించి రాష్ట్రపతి వస్తే కనుక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్, అరవింద్ కేజ్రీవాల్ ఇటువంటి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించిన తర్వాత మధ్యాహ్నం 3:34 తర్వాత ఇక్కడికి మెరీనా బీచ్కు తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేస్తారు. సుమలత. ఓకే, థ్యాంక్ యూ భరత్.